నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ గారు. నమస్తే అండి గాంధీ గారు. నమస్తే అండి. ఎలా నమస్తే అండి. ఉన్నారు ఫైన్ అండి. సార్? ప్రస్తుతానికి ఏపీలో టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించి అప్పట్లో ఎంత పెద్ద దుమారం రేగిందో మనకు తెలిసిందే. అందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటూ, సో తిరుమల పవిత్రతకు భంగం కలిగింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు సిట్ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అంటూ నివేదిక ఇవ్వడం జరిగింది. మొదటగా మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఈహా టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఎవరమైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామని చెప్పి మన స్నేహితులకో, బంధుమిత్రులకో, ఇరుగు పొరుగు వారికి ఎవరికైనా చెప్తే ఎవరైనా మొదట అడిగేది తిరుపతి లడ్డు తెచ్చారా, తిరుపతి ప్రసాదం తీసుకొచ్చారా. తిరుపతి లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఖ్యాతి అటువంటిది, దానికి ఉండేటటువంటి పవిత్రత అటువంటిది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఆ కూటమి ప్రభుత్వ పెద్దలు, సోకాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ప్రజలు అధికారం ఇచ్చి పాలన చేయమంటే పాలన చేయడం చేతకాక వైఫల్యం చెందుతూ ప్రజలను మోసం చేస్తూ టాపిక్ డైవర్షన్ని పెట్టుకుంటూ అందులో భాగంగా తిరుపతి లడ్డు మీద కూడా దుష్ప్రచారాలు చేసి తమ వికృత రాజకీయాలకి ఆ దేవదేవుని కూడా వినియోగించుకున్నారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కూడా కలిసిందని, అలాగా కల్తీ కాబడినటువంటి ఆ లడ్డూని, ఇవన్నీ కలిసినటువంటి ఆ లడ్డుని సుమారు 1,00,000 లడ్డుని అయోధ్య రాముడికి కూడా పంపించారని, ఇక్కడ తిరుమలతో పాటు ఒక అయోధ్యను కూడా అపవిత్రం చేశారని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, అంతకుముందే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ విధమైనటువంటి ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా కనీసం ఎవరు వెరిఫై చేశారు, సైంటిఫిక్ గా ఏం టెస్టింగ్ జరిగింది, దాని రిపోర్ట్లు ఎవరు ఇచ్చారు, ఆ రిపోర్ట్ ఇచ్చిన వారి పరిస్థితి ఏమిటి, ఇవేమీ కూడా ఆలోచించకుండా లేడికి లేచిందే పరుగన్న చందంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా లడ్డూలో కొవ్వు కలిసింది, పశువుల కొవ్వు కలిసింది, అపవిత్రమైందని చెప్పి పాప ప్రాయశ్చిత దీక్షలు అన్నారు. ఓ పక్క మిట్లు కడిగేశారు, ఇంకో పక్క చూస్తే రైల్లో భజనలు చేసుకుని వచ్చారు. ఇంకా నానా హంగామా. సరే, అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తుంది. ఎప్పటికి నిజం గడప దాటే లోపు అబద్ధం అనేది ప్రపంచం చుట్టూ వచ్చేస్తుంది. అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చినా నిజం ముందు నిలబడలేదు. ఎప్పటికైనా నిజమే నిటారుగా నిలబడుతుంది. నిప్పుకి చెదపట్టడం అన్నది ఎంత అబద్ధమో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో పశువుల కొవ్వో, పంది కొవ్వో, ఫిష్ ఆయిల్ కలిసింది అన్నది కూడా అంతే అబద్ధం. ఇది కొండా రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్తున్న మాట కాదు. ఈ ప్రభుత్వ హయాంలోనే, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలోనే నియమించబడినటువంటి సిబిఐ తాలూకా సిట్టు తేల్చినటువంటి రిపోర్ట్. వారు కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని, ఐసిఏఆర్ని ఇలా వివిధ వాటితో సైంటిఫిక్ టెస్టింగ్ చేసి 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత లిఖితపూర్వక ఆధారాలతో వారు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది వారికి. ఏమని? ఇందులో ఎలాంటి పంది కొవ్వు కానీ, పశువుల కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదు అని చెప్పి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? ఎవరు మెట్లు గడుగుతారు వచ్చి? మళ్ళీ వెళ్ళి లెంపలు వేసుకుని ఆ దేవదేవుని ముందు గుంజీలు తీసి మోకాల మీద మోకరెళ్ళి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే ధైర్యం, భక్తి ఆ అనపాలజెటిక్ సనాతన హిందువుగా చెప్పుకోబడేటటువంటి, తనకు తాను చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? లేదా చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? ఎవరు వారు చేసినటువంటి మహాపాపానికి, మహాఘోరానికి, మహానేరానికి ఎవరు ప్రాయశ్చిత్తం ఇప్పుడు చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం దేవుణ్ణి చెప్పండి. ఇప్పుడు లడ్డు వివాదానికి సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉన్నప్పుడు అయోధ్యకు 1,00,000 లడ్డూలు తీసుకెళ్లారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. మొత్తం అక్కడ చాలా ఒక రకంగా చెప్పండి అపవిత్రం చేసేసారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం, విజయవాడలో గుడిమెట్లన్నీ కూడా శుభ్రం చేశారు. ఎంతో కొంత ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే దిశగా మా ప్రయత్నాలు అంటూ కూడా చెప్పుకున్నారు. మరి ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు, దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే దొరికిన దొంగ ఏం మాట్లాడు బెత్తరమొహాలు వేసుకుని చూడడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. కేవలం ఆ దేవదేవుని కూడా తమ వికృత రాజకీయాలకు వారు వాడుకున్నారు. ఆ దేవుడి మీద కూడా వారు తలుచుకుంటే తమ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని దేవుడు ప్రసాదం మీద కూడా దుష్ప్రచారాలు చేయగలరు అన్నదాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిరూపించింది. అయితే దేవుడు
విన్నాడు, దేవుడు ఉన్నాడు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారే సిబిఐ సిట్ రిపోర్ట్ రూపంలో ఈ యొక్క ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానాన్ని పంపాడు. నిజాన్ని నిగ్గు తేల్చాడు. ప్రజలకు వాస్తవాన్ని తెలియజెప్పాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంలో కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేసే కార్యక్రమం, హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన నుండి జరిగినటువంటి కుట్ర ఇది. ఇది కేవలం అవాస్తవాన్ని ప్రసారం చేయడమే మాత్రమే కాదు, ఇది రాజకీయ కుట్రలో భాగంగా జరిగింది. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన అన్ని కలిసినా 40% ఓట్ బ్యాంక్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎట్టి పరిస్థితుల్లో రేపు మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడంటే ఖచ్చితంగా ఒక మతం వారిని పూర్తిగా ఆయనకు వ్యతిరేకం చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇంత దుర్మార్గ కార్యక్రమానికి వెళ్ళి తెరదీశారు. అయితే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు అటువంటిది ఏది అందులో లేదని చెప్పి సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దెబ్బతో సిబిఐ సిట్ రిపోర్ట్ కి దెమ్మ తిరిగి కళ్ళు బయలు గమ్మి మైండ్ బ్లాక్ అయ్యి ఈ రోజు మొత్తం అందరూ కూడా తమ నోటుకి తాళాలు వేసి కూర్చున్నారు తప్పితే ఎవరు కూడా ఉన్న వాస్తవం మీద స్పందించేటువంటి పరిస్థితి కూటమి నాయకుల్లో లేదు. అండ్ మరోపక్క ఇంతకుముందు మనం చూసాం, నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో నెయ్యికి సంబంధించి కెమికల్స్ వాడారు, భారీ ఎత్తున కెమికల్స్ వాడి తయారీ జరిగింది, లడ్డూలు తయారీ అంటూ కూడా ఆ ప్రెస్ మీట్లో చెప్పడం చూస్తున్నాం. ఓ పక్క జంతువుల ఫ్యాట్ ఏమీ కలవలేదు అంటూ సిట్ నివేదిక రావడం, మరోపక్క స్వయాన చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో కెమికల్ ఇన్వాల్వ్ అయ్యింది అని అంటే పెద్దగా ప్రచారం చేయండి, చెప్పండి అంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్లుగా మీరు నేను అనుకున్న మాట కాదు, దినపత్రికల్లోనే చూస్తున్న అంశం ఇది. ఎలా చూడాలి? స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన కేబినెట్ మంత్రులకి దేవుడి ప్రసాదంలో కల్తీ జరిగిందని మీరు ప్రచారం చేయండి అని చెప్తున్నాడంటే నా పిచ్చికి పరాకాష్ట అనేటువంటి పాలన ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వ హయాంలోనే వీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే మా ఉత్తరాంధ్ర ప్రాంతకి ఇలవేల్పుగా ఉండేటటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచల దేవస్థానంలో ప్రసాదంలో నత్త వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక వైరల్ అయ్యి అదో పెద్ద న్యూస్గా మారితే ఎవరో చేశారు, ఇది మాకు సంబంధం లేదని చెప్పి సింపుల్గా నోటికి చూరుకున్నారు. నిన్న కాక మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రసాదం స్టాల్లో భక్తులకు ఇచ్చేటటువంటి అన్నవరం ప్రసాదం కౌంటర్లో ఎలకలు కలయి తిరిగేస్తున్నాయి ప్రసాదం మీద. అంటే మీ పాలనలో గుడుల యొక్క పవిత్రతను మీరు దెబ్బతీసే విధంగా పాలిస్తున్నారు, గుడులను మీరు చిన్నచూపు చూస్తున్నారు, హైందవ ధర్మాన్ని మీరు కృంగదీసేటువంటి ప్రక్రియ మీ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది అన్నటువంటిది ఆధారాలతో సైతం ప్రతి చోట కనబడుతూనే ఉన్నాయి. అయినా సరే ఈ రోజు తప్పు మీరు చేసి, పాపాలు మీరు చేసి, నేరాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయటం ఎందుకని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను గౌరవ టీటీడీ బోర్డు చైర్మన్ గారు, టీవీ5 ఛానల్ ఓనర్ గారు, అయ్యా నేను మిమ్మల్ని అడుగుతున్నా, సరే మీరు కల్తీ జరిగింది, కెమికల్స్ వాడారు అని అన్నారు. సరే మరి ముందు చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, లేకపోతే మీకైనా అందులో జంతు కొవ్వు కలిసిందని చెప్పింది ఎవరు? ఏ రిపోర్టు ఆధారంగా మీరు చెప్పారు? ఏ సంస్థ ఆధారంగా చెప్పారు? ఏమి చెక్ చేసుకోకుండా చెప్పారా, లేదా కావాలని దుష్ప్రచారం చేశారా? లేదు మీరు నీతిమంతులైతే ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఇది కదా ఉండాలి. ఆ రిపోర్ట్ అప్పుడు జంతు కొవ్వు కలిసిందని రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి మీరు చర్యలు తీసుకునేటటువంటి సత్తా మీకుందా? మీ యొక్క ఆధ్వర్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పక్క శనీశ్వరుడి విగ్రహం రోడ్డు పాలు చేసి నానా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం, తిరుమల మాడవీధుల్లో కూడా మద్యం బాటలు కనబడే పరిస్థితులు, నిన్న కాక మనం చూస్తే ఎవరో పెళ్లి జంట వికృతి చేష్టలు చేసే కార్యక్రమం, స్వయంగా ఆ యొక్క ఎంట్రన్స్ వరకు కూడా పాదరక్షలు తెలిపోయినటువంటి పరిస్థితులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వయానా మీ టీడీ బోర్డు సభ్యులు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్టుకుని వెళ్ళిపోతూ, అంటే పూర్తిగా మీ పాలనలో, మీ హయాంలో టీటీడీలో విజిలెన్స్ ఫెయిల్ అయ్యింది, టీటీడీలో మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యిందని ఇన్ని ఆధారాలతో కనబడతా ఉంటే వంకలైన మా డొంకట్టుకు ఏడ్చింది అన్నట్టు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి టాపిక్ డైవర్సల్ చేయడం కోసమా మీరు అక్కడ టీడీ చైర్మన్ గా ఉన్నారని నేను అడుగుతున్నా. సరే కల్తీ జరిగింది, ఎస్ కల్తీ జరిగిందని మీ నోటితో మీరు అంటున్నారు కాబట్టి మీరు కల్తీ జరిగిందని చెప్పబడేటటువంటి సోకాల్ కెమికల్స్ కలిసి అని మీరు ఇప్పుడు మాట్లాడతారు. గతంలో జంతు కొవ్వు అన్నారు, అది తేలిపోయింది, మాట మార్చేశారు. ఇప్పుడు మీరు టక్కుమంటూ మాట మార్చడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానం బహుశా మీదే అయి ఉండొచ్చు రాష్ట్రంలో. నేను అడుగుతున్నా, ఆ ప్రసాదం తాలూకా శాంపిల్ ఎప్పుడు తీసుకున్నారు? ఎవరి హయాంలో ప్రసాదం శాంపిల్ తీశారు? లేదా నెయ్యి శాంపిల్ తీశారా? ప్రసాదంలో ఉన్నటువంటి శాంపిల్ తీశారా? ఆ వచ్చినటువంటి నెయ్యిని శాంపిల్ తీసిన తర్వాత మీరు అక్కడ హోల్డ్ చేశారా, లేదా వెనక్కి పంపారా, లేదా వినియోగడానికి ఇచ్చడానికి కిచెన్ లోకి అలౌ చేశారా?
ఆ తయారైనటువంటి ప్రసాదాన్ని టెస్ట్ చేశారా అంటే తలా తోక ఏమీ లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు నచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఇదేమి మీ టీవీ5 ఛానల్ కాదు బిఆర్ నాయుడు గారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇది. కాబట్టి మీరు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడండి. రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని మీరు వినియోగించడం అనేటువంటిది చాలా తప్పు, పాపం అని చెప్పి ఆయనకి హితవు పలుకుతా ఉన్నా. అండ్ మరోపక్క ఇప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు ముడిపడిన అంశం ఇది. చాలా ఈజీగా జంతు ఫ్యాట్ కలిసింది లేకపోతే కెమికల్ కలిసాయి అని అంటున్నారు. కొనేటప్పుడు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని లోపల ప్రతి భక్తుడు ఫీల్ అవుతున్నాడు అనేది ప్రస్తుతం వినపడుతున్న నేపథ్యంలో, అరే అందులో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని డైరెక్ట్గా సిట్టే నివేదిక అందించిన తర్వాత ఇంతగా దుష్ప్రచారం అయింది కదా, ఆ రోజు అలా మాట్లాడారు, సో సారీ చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారట. మీరేమంటారు? ఖచ్చితంగా భగవంతుడికి క్షమాపణ చెప్పాలి, భక్తులకి క్షమాపణ చెప్పాలి, హైందవ సమాజానికి క్షమాపణ చెప్పాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అంటే కల్తీ వేరు. రాజకీయాలని ఇంక్లూడింగ్ కాకుండా హిందువులకైతే ఖచ్చితంగా ఇది దుష్ప్రచారం చెప్పాలి. తేలిపోయింది కదా నివేదిక. 100%. కొంతమంది డైరెక్ట్ గా హిందువులే కోరుకుంటున్నారు అనేది గట్టిగా వినిపిస్తుంది. సో అది చాలా మంది న్యూట్రల్స్, చాలా మంది హైందవ భక్తులు, హైందవ సమాజం మొత్తం కూడా ఇంత ఎత్తున దుష్ప్రచారం చేయడం పట్ల ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ క్షమాపణ కోరుతున్నారు. నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. పార్టీగా ప్రతినిధిని అయినప్పటికీ ఉన్న వాస్తవం చెప్పడంలో ఏమాత్రం వెనకడుగేను. ఎవరైతే సోకాల్డ్ మహిళా నాయకురాలు భజనలు చేసుకుంటూ అక్కడి నుంచి తిరుమల వచ్చారు ట్రైన్లో, నేను ఏదైతే నాతో మొదట మాట్లాడినప్పుడు చెప్పానో, మరి ఆ మహిళే కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రిని, అది కోట ముఖ్యమంత్రి అయినప్పటికీ తప్పే పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రచారాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి ఆవిడ కూడా ఒక టీవీ ఛానల్లో లేటెస్ట్ గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఆ మాటతో పాటు నేను ఇలాగా వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి నేను వచ్చి ట్రైన్లో భజనలు చేసుకుంటూ ఓవర్ యాక్షన్ చేశాను, దేవుడి మీద నిందలు నేను కూడా వేశాను, కాబట్టి నాది తప్పే, నన్ను కూడా భక్తులందరూ క్షమించండి అని ఆవిడ అడుగుండుంటే ఖచ్చితంగా ఆవిడ హుందాతనం ఇంకా పెరుగుండేది. కానీ ఆవిడ చెప్పకుండా కేవలం ముఖ్యమంత్రిని మాత్రం దుమ్మెత్తి పోశారు. ఓకే, అట్లీస్ట్ ఆ మాట అయినా మాట్లాడారు. కాబట్టి ఏమిటంటే ఖచ్చితంగా బేషరతుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా భక్తులు 50 మందికి ఆ దేవదేవుడికి క్షమాపణలు కోరాల్సిందే. ప్రాయశ్చిత్త దీక్షలు అనేది అప్పుడైతే అన్నారు చూసారా, అవి చేయాల్సిన టైం ఇప్పుడు. ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు మీరు తెరలేపారు. దయచేసి అందరికీ కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అండ్ మరోపక్క భూ రీసర్వేకి సంబంధించి అప్పట్లో ఎంత పెద్ద దుమారం రేగిందో మనం చూసాం. వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూర్చుంది అని అంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ దీన్నే చూపించవచ్చు కూడా. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే ఒక 18-19 మంత్స్ కావస్తోంది ప్రభుత్వం మారి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భూ రీసర్వేకి సంబంధించి కితాబిస్తుంది. ఎకనామిక్ సర్వే అద్భుతమైన ప్రాజెక్ట్ అంటున్నారు. ఏంటిది ఉల్టా అయిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏ గొప్ప పని చేసినా అది చంద్రబాబు నాయుడు గారి దుష్ప్రచారంతో తప్పుగా ఒక పెనుభూతంగా చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అదే పనికి, అదే పథకానికో అదే పనికో పేరు మార్చినా కంటిన్యూ చేసినా చంద్రబాబు నాయుడు గారు తన అనుకూల మీడియాతో దీనంత అద్భుతం, దీనంత గొప్పది మరొకటి లేదు ప్రపంచంలో అని చెప్పి ప్రచారం చేసుకోగలుగుతారు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి ఆ ప్రచార సామర్థ్యం ఏదైతే ఉందో అది బహుశా ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తను చేయాలనుకున్న మంచిని చేశాడు తప్పితే ఏ రోజు ప్రచారం మీద దృష్టి పెట్టలేదు. ఖచ్చితంగా భూముల రీసర్వే అనేటువంటిది ఒక ఏం చెప్పాలంటే ఒక మార్పుకు నాంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన రాజకీయాల్లో వచ్చేటప్పుడు అరవింద సమేతలో ఒక డైలాగ్ ఉంటది, వెళ్తున్నావు చూసావు బాలరెడ్డి టార్చ్ బ్యారర్ అని. అలాంటి టార్చ్ బ్యారర్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎప్పుడో బ్రిటిష్ పాలకులు చేశారు 1923లో సర్వే. ఆ తర్వాత మళ్ళీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు రీసర్వే చేపట్టాలనేటువంటి ఆలోచన చేయలేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు 16 ఏళ్ల ముఖ్యమంత్రి, 16 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసిన మహానుభావ, మరి రీసర్వే నువ్వెందుకు చేపట్టలేదు, ఆలోచన నీకెందుకు రాలేదు? బికాస్ రాష్ట్రానికి మంచి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సంకల్పించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం చేశాడు. ప్రజా సంకల్ప యాత్రలో ఆ ప్రజల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, భూముల పట్ల ఉండేటువంటి సమస్యలు అన్ని విన్నాడు. వీటికి శాశ్వత పరిష్కారం చేయాలనుకున్నాడు. కాబట్టే భూముల రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ప్రారంభం అయ్యింది.
దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కొలాబరేట్ అయి చేశారు? ఏ ప్రైవేట్ ఏజెన్సీలకి ఇచ్చి లేదా ఆయన. ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మరి అటుపక్క ఎవరు అంటే ఎవరితో కొలాబరేట్ అయి చేశారంటే ఇండియన్ నేషనల్ మ్యాపింగ్ అండ్ సర్వే ఏజెన్సీ విచ్ వర్క్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం కొలాబరేట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఇందులో సుమారు జగన్మోహన్ రెడ్డి గారు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిసీవర్స్, హై యాక్యురసీ జిపిఎస్లు, హై ఎండ్ డ్రోన్లు, 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినియోగించడం జరిగింది కేవలం భూములు రీసర్వే కోసం. సుమారు 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు ఇది ఎలా చెయ్యాలి ఏంటి అని. 40,000 మంది సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. దాదాపు 15,000 గ్రామ సచివాలయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆయన ఆ రోజు అనుకున్నారు, తలపెట్టారు. ఎన్నికల నాటికి సుమారు 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని రకాలైనటువంటి సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే పూర్తవడం జరిగింది. అయితే ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద ఫోటో వేశారని, లేకపోతే ఆ పాతేటటువంటి ప్రహారీ రాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందని, దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భూమి అయిపోద్దని ప్రచారం చేశారు. నేను మీ ద్వారా అడగదలుచుకుంటున్నా, ఇప్పుడు 10 రూపాయల నోటు మీద, 20 రూపాయల నోటు మీద మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంటే ఆ నోటు మహాత్మా గాంధీ గారిది అయిపోతుందా? ఇలా అడుగుతుంటే ఏం చెప్తున్నారు? మహాత్మా గాంధీ గారితో పోలిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. పోనొద్దు, కానీ అది కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరిపైన ఉంది? మా పైనే ఉంది. మరి ఎన్నికల టైంలో మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి దాని మీద మీ ఫోటోలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల ఫోటోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భూమి ప్రభుత్వ పరం అవుతుందేమో అనే భయం రైతులకి తెలిసి తెలియక అర్థం చేసుకుంటున్నప్పుడు దాన్ని క్లియర్ గా వివరించాల్సిన అవసరం, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం పార్టీ మీద లేదంటారా? మీ పైన లేదంటారా? ఖచ్చితంగా ఉంది. అయితే మరి ఉంది అన్నప్పుడు మీరు ఫెయిల్ అయినట్టే కదా. మేము ఫెయిల్ అయ్యాం. ఎందులో ఫెయిల్ అయ్యాం? ప్రచార యావ ఉండడంలో ఫెయిల్ అయ్యాం మేము. మాకు ప్రచార యావ లేదు, అదే మా కొంపలకు ముంచింది. నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్ల మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఉన్నాయంటే అందులో ఉన్న అన్నం అంతా చంద్రబాబు నాయుడు గారు తినేస్తారా? లేదా వాళ్ళ ఇంటికి పట్టుకుపోతారు అందులో ఉన్న అన్నం, పెరుగు, ఉప్పు, పప్పు అని? లేదు. మరుగుదొడ్ల మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ఆ మరుగుదొడ్లు ఆయన సొంతమా? పోను అది పొద్దు లిరిల్ సోప్ పైన, ఇంకో సోపుల పైన ఆ తారల తాలూకా బొమ్మలు ఉంటాయి, అంత మాత్రం లిరిల్ సోప్ కంపెనీ వాళ్ళ ఓనర్లు వాళ్ళు అయిపోతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమం చేసినప్పుడు రేపు ఉదయం రీసర్వే జరిగినది, రీసర్వేకి ముందు, రీసర్వేకి తర్వాత ఎలాగ మీరు అథెంటికేట్ చేస్తారు? అట్లీస్ట్ ఆ పునాదురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జగనన్న భూరక్ష స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క రాయిని ఆనవాళ్ళు పెట్టైనా సరే ఇది రీసర్వే జరిగినటువంటి భూమి అని చెప్పుకుంటాడే ఆ పేదోడు. ఏంటి మీకు వచ్చినటువంటి ఇబ్బంది? తర్వాత పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, ఓకే ఉంది. ఎవరో అధికారులు ఉంటారు అత్యుత్సాహంతో వేద్దామని ఉంటే సరే అని ఉంటారు, అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు మరి అలాగైతే రేషన్ కార్డుల మీద ఉన్నాయి. మేము ఇంట్లో తినే రేషన్, బియ్యం, పంచదార అంతా చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోతుందా? ఏ రేషన్ కార్డు మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదా? తీసి చూపించమని చెప్పండి. కాబట్టి ఏంటంటే మేము ఎంతసేపు కూడా మేము చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎన్నికల ముందు చేసుకున్నాం తప్పితే ఈ యొక్క దుష్ప్రచారాలను తిప్పుకొట్టడంలోనో మరో దానిలోనో మాకంతా మా శక్తి సామర్థ్యాలు సరిపోలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి విషపు మీడియా ఉంది, మా దగ్గర సామాజిక మీడియా, సోషల్ మీడియా మాత్రమే మా దగ్గర ఉంది. ఈ సోషల్ మీడియా ఏంటంటే అప్పటికప్పుడు రిజల్ట్ రాకపోయినా లేట్ అయినా సరే లేటెస్ట్ గా ఉన్న వాస్తవాలన్నీ కూడా ప్రజలకు అర్థం అవుతాయి. ఈ రోజు ఇల్లాలగానే పండగ కాదు కదా, రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి రావడం అనేటువంటి సహజం. కానీ ఇక్కడ బయటకు వస్తుంది నిజాలు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారి స్వభావం, చంద్రబాబు నాయుడు గారి విష ప్రచారం, ఆయన తాలూకా పచ్చ మీడియా చేసేటటువంటి దౌర్భాగ్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజలకు అర్థం అవుతుంది. అర్థమైనప్పుడు రేపు ఇలాంటి ప్రచారాలు ఇంకో కొన్ని చేసినా ప్రజలు అప్పుడు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూముల రీసర్వే కోసం తెచ్చారో దాన్ని ఎకనామిక్ సర్వేలోనే కొనియాడమే కాదు, ఇతర రాష్ట్రాలు కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి ఈ మోడల్ అధ్యయనం చేసి వెళ్ళాయి. సుమారు దాదాపు ఎస్వి సింగ్ గారు అని చెప్పేసి ఆయన కూడా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్కీమ్ ని నవంబర్ 23 నర్సంపేటలో జరిగిన ఒక సభలో ఆయన కొనియాడడం జరిగింది. సుమారు 400 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 2025 ఫిబ్రవరి 19.
నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పులో, ఇబ్బందులు, నష్టాలు, మోసాలు, కబ్జాలు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు శభాష్ అంటది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాయితీ కింద 400 కోట్లు ఇస్తుంది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా మీరు నీతి నిజాయితీ గల పాలకులు అయితే ఆ 400 కోట్లు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పులు తడకలు జరిగాయని మీరు చెప్పాలి కదా. మరి మీరు ఎందుకు నోరు మూసుకున్నారు? అంటే మౌనం అర్ధాంగీకారం. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. కేవలం ఆ రోజు రాజకీయ అవసరాల కోసమే. మీరు నమ్మరు, గుర్గావ్ లాంటి ఒక ప్రాంతం నుంచి సుమారు లక్షల్లో ఫోన్ కాల్స్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీ భూమి ఇది కాకుండా పోతాది, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటారని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని మీరు అన్నట్టు కాస్త కూస్త ప్రజలు నమ్మారు. వాళ్ళు గెలిచారు కాబట్టి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రజలకి ఈరోజు ఈ కష్ట నష్టాలు ఉండవు కదా. కాబట్టి ఏమిటంటే మాకు కొన్ని మార్పులు చేతులు చేసుకోవాల్సిన అవసరం ప్రతిపక్షంగా మాపై ఉంది. మరింత గట్టిగా పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల కోసం. మేము మా దగ్గర బలంగా ఎమ్మెల్యేలు లేకపోయి ఉండొచ్చు తప్పితే ప్రజల బలం మాతో ఉంది. మా దగ్గర అధికారం లేకపోవచ్చు కానీ మా దగ్గర సత్యం ఉంది, మా దగ్గర పోరాటం తత్వం ఉంది. దీన్నే పెట్టుబడిగా పెట్టుకుంటాం. ప్రజల కోసం, ప్రజల సమక్షంలో మేము నిలబడతాం. ప్రజలకు మంచి చేయాలని చెప్పి మేము కోరుతాం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఖచ్చితంగా వాటి మీద ప్రజా పోరాటాలు చేస్తాం. మళ్ళీ వచ్చే ప్రజా సంగ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా కష్టపడి మేము పనిచేసుకుంటూ ముందుకు పోతాం. అండ్ మరొక అంశం ఏపీని కుదిపేస్తోంది అరవ శ్రీధర్ గారు, జనసేన ఎమ్మెల్యే. అది అంశం ప్రస్తుతానికి ఎవరైతే ఇబ్బంది పడ్డాను అంటూ బయటకు వచ్చి చెప్పారో బాధితురాలు వీణా గారు గాయబైపోయారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, తను ఎక్కడున్నారో తెలీదు. సో ఈ వార్తలు ఏపీలో కలకలం సృష్టిస్తున్నాయి. మరోపక్క ఆమె పైన పలు సెక్షన్ల కింద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదైంది అంటున్నారు. ఏం జరుగుతోంది ఏపీలో? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక ఒక రివర్స్ గేర్ పాలన జరుగుతుంది. ఆ రివర్స్ గేర్ ఏంటంటే బాధితుల మీదే కేసులు కట్టడం. అది మహిళ అయినా, మగాడైనా, లేతే ఇంకొక దళిత జాతి బిడ్డ అయినా, బీసీ బిడ్డ అయినా, కాపు సోదరులైనా, ఎవరైనప్పటికీ కూడా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరైతే ఇబ్బందికి గురవుతారో, ఎవరికైతే నష్టం కలుగుతుందో వారు గొంతెత్తి నినదిచ్చి ప్రతిఘటిస్తే మరుక్షణం వారి మీద తప్పుడు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అరవ శ్రీధర్ కేసులో కూడా అరవ శ్రీధర్ కానివ్వండి, లేదా మరో జనసేన నాయకులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా బాధితుల మీదే ఎవరైతే బయటకు వచ్చి ఆడియోలు వీడియోలు పెడతారో తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి వీళ్ళ నాయకులను కాపాడుకునేటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నా, గతంలో మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద కూడా దుష్ప్రచారాలు చేశారు. దుష్ప్రచారాలు చేసినప్పుడు తాటికి అంత అక్షరాలతో సోకాల్డ్ ఎల్లో మీడియాలో బ్యానర్ ఐటమ్ చేశారు. మరి ఈ రోజు ఎల్లో మీడియాకి గట్స్ లేదా? ఎల్లో మీడియాకి దమ్ము లేదా? సత్తా లేదా? చేవ లేదా? ఈ యొక్క సంఘటనల మీద వరుస పెట్టి ఎన్ని సంఘటనలు జరిగినాయి? ఆ సంఘటనలన్నీ ఏ రోజన్నా మీరు బ్యానర్ ఐటమ్ వేశారా? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయడం కోసం మాత్రం ఎల్లో మీడియా పత్రికలు నడుపుతా ఉన్నాయా నేను అడుగుతున్నా. రెండో అంశం, గతంలో మా నాయకుల విషయం జరిగినప్పుడు సరే అందులో నిజం లేదని నాయకులు వాళ్ళు వివరణ వారికి ఇచ్చారు. అయితే అప్పుడు ఎవరు వాళ్ళ మీద వచ్చి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. పోనీ మేము అధికారం పోయిన తర్వాత ఇవ్వాలి కదా. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ మహిళలు కూడా నాకు తెలిసి అయితే అక్కడ బయటకు వచ్చిన పరిస్థితి లేదు. కానీ మీ మీద ఈరోజు మహిళలు నేరుగా వస్తున్నారు, వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయట పెడుతున్నారు. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే మహిళలకు ఏమన్నా అయితే నా రక్తం మరిగిపోద్ది, చిన్నప్పుడు నా తత్వం అంటే అంటారు. మరి ఈ రోజు వీళ్ళందరి పట్ల మీ తత్వం ఏమైంది? బానిసత్వంగా మారిపోయిందా? చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అంటే ఆ రోజు నీకు ఆఖరి రోజు అన్నారు. ఎవరికి ఆఖరి రోజు అయింది? మీ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేకి ఆఖరి రోజు అయింది చెప్పండి. కాబట్టి మీరు మాటలు చెప్పే ప్రభుత్వం తప్ప చేతలు చేసే ప్రభుత్వం ఏమాత్రం కాదు. మీ పాలనలో మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పడానికి ఈ జరిగినటువంటి వరుస సంఘటనలన్నీ కూడా ఉదాహరణలు. ఓకే, మరి ఇప్పుడు ఇది డీప్ ఫేక్ అంటూ కూడా వాళ్ళు గట్టిగానే చెప్తూ ఉన్నారు. త్రిసభ్య కమిటీ కూడా వేశారు. సో కమిటీ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఏం జరిగింది ఏంటనేది తెలియజేసిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయాలి ఏంటనేది పార్టీ యాక్షన్ తీసుకుంటుంది అంటారు. వైసీపీ తరపు నుంచి మీ డిమాండ్ ఏంటి? ఏం చెప్తారు? ఇలాంటి అంశాల గురించి మనం బేసికల్లీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. రెండోది, యాక్షన్ అని మనం అనుకుంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. యాక్షన్ అంటే చర్యలు, యాక్షన్ అంటే. కానీ పవన్ కళ్యాణ్ గారికి సినిమా భాషలో యాక్షన్ అనేది అది వేరు. ఓకే, పొలిటికల్ గా మీరు యాక్షన్ అంటే చర్యలు తీసుకోవటం, ఆ యాక్షన్ వేరు, ఈ యాక్షన్ వేరు.
ఇక్కడ సినిమా యాక్షన్ మాత్రమే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీ నుండి ఒక 3 ప్రెస్ నోట్స్ వరుసగా 2, 3 రోజులు లేకపోతే 4, 5 రోజుల వ్యవధిలో రిలీజ్ అయ్యాయి. ఏంటవి? ఒక దాంట్లో మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు, శారీరక బంధాలు లేకపోతే అక్రమ సంబంధాలు ఏదైతే కానివ్వండి, అవన్నీ కూడా బయటికి రాకుండా చూసుకోండి. ఎందుకంటే అవి ఏమన్నా బయటకు వస్తే దాన్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీతో ముడిపెట్టి రాజకీయ పార్టీ మీద విష ప్రచారాలు చేసే ప్రమాదం ఉంది కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒకటి. అంటే అధికారికంగా టైటిల్ ఇచ్చాడు అక్రమ సంబంధాలకు పవన్ కళ్యాణ్ గారు. ఏదన్నా మీరు సర్దుకుపోండి తప్పితే బయటపడద్దు, బయటపడితే లేనిపోని రచ్చ అని ఒకటి. 2, అరవ శ్రీధర్ గారి మీద తప్పుడు ఆరోపణలు, విష ప్రచారాలు సోకాళ్ళు కొన్ని ఛానల్స్ చేస్తా ఉన్నాయి పని పెట్టుకుని. దాన్ని మన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ ఖండించండి. ఆ విష ప్రచారాలను, దుష్ప్రచారాలను తిప్పుకొట్టండి, ఆరోపణలను తిప్పుకొట్టండి అని 2వ ప్రెస్ నోట్. ఇక 3వ ప్రెస్ నోట్, అరవ శ్రీధర్ గారి మీద విచారణకి ఒక కమిటీని వేసాం. ఆ కమిటీలో ఒక 3 సభ్యులు. ఏమండి 2వ ప్రెస్ నోట్ లో ఆయన మీద వచ్చిన తప్పుడు ఆరోపణలను మీరే డిక్లేర్ చేశారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలను ఖండించండి అని చెప్పి మీరే మీ క్యాడర్కి, మీ నాయకులకి చెప్పారు. మళ్ళీ విచారణ అంటారు. అంటే ఇది ఎలా ఉందంటే ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసిన కేసు నేను ఎఫ్ఐఆర్ వేసి విచారణ చేస్తానంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తానన్నటువంటి విచారణ అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. 2వది, పార్లమెంట్ లోనే 33% ఉమెన్ రిజర్వేషన్ ఉందండి భారతదేశంలో. ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి అంశంలో మీరు 3 మగవారినే వేసినట్టు నేనైతే అనుకుంటున్నా. సబ్జెక్టు కరెక్షన్ ఒక మహిళను వేసి ఆ మహిళా బాధితురాలను కూడా మాట్లాడాల్సిన అవసరం, బాధ్యత రాజకీయ పార్టీగా మీకు ఉంటది కదా. పోనీ మీకు లేదు. వేర్ ఇస్ ద మహిళా కమిషన్ ఇన్ ద స్టేట్? నేను అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో ఒక సినీ నటుడు మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడితేనే అక్కడ పిలిపించారు. మరి మీరు ఎందుకు కనీసం ఇప్పుడు సోకాల్డ్ నాట్ ఓన్లీ అరవశ్రీధర్ ఒక్కడి గురించి నేను మాట్లాడలే, అంత ముందున్న జనసేన నాయకులు, అంత ముందున్న తెలుగుదేశం నాయకులు, అంతకు ముందు ఉన్నటువంటి నాయకులు, వీళ్ళందరూ ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళల మీద అంతేందుకు ఉత్తరాంధ్రలో ప్రిన్సిపల్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక ఆ నాయకుల పేరు చెప్పడం నాకు మనసు అంగీకరించక నేను మాట్లాడలేదు, ఆ వ్యక్తుల పేర్లు ఎత్తట్లేదు, కానీ అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. సో ఈ సోకాల్డ్ నాయకులందరికీ ఇన్ని అంశాలు జరిగితే మహిళా కమిషన్ ఒక్కరిని పిలిపించి మీరు విచారణ చేయడానికి లేకుండా పోయింది. మహిళా కమిషన్ కి అడుగుతున్న రాయపాటి శైలజ్ గారు, మీరు మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నారు, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా మీరు సోకాల్డ్ ఆరోపణలు వచ్చిన వ్యక్తులందరినీ పిలిపించి విచారణ చేసి తగు విధంగా మహిళలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మహిళా కమిషన్ మీద ఉంది అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.